ఎప్పుడైనా శ్రీ మహావిష్ణువుతో సామాన్యమైనటువంటి విషయములను ముచ్చటించవలసి వస్తే, ఆయన దగ్గర ఉపదేశం తీసుకోవలసి వస్తే భూవరాహమూర్తిగా ఆయన దగ్గర కూర్చుని మాట్లాడుతాడు. అదే నేను ఈ భూమి భారాన్ని పట్టుకోలేకపోతున్నాను, నేను ఈ జగత్తుని భరించలేకపోతున్నాను, పాపుల సంఖ్య ఎక్కువైపోయింది అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, భూదేవిగా ఎప్పుడూ చెప్పదు. ఆవిడ ఎవరిగా చెప్తుంది అంటే గోరూపంలో చెప్తుంది. ఆవుగా నిలబడి మొరలు పెడుతుంది. ఆవు మొరలు పెట్టిందనుకోండి, వెంటనే వినేవాడెవరంటే పరమాత్మ వింటాడు. ఎవరు నీ మొరలకు కారణము అని అడుగుతాడు. అందుకే గో అంటే ఆవు అన్నది సామాన్యార్థం. గో అన్న మాటకి విశేషార్థం ఏమిటో తెలుసా? ఎన్నడూ హింసింపబడనిది. హింస అన్న మాట గోవు యందు అన్వయం కాకూడదు ఏ రకంగానూ కూడా. గోవుని రక్షించడం వినా ఎక్కడా గోవు బాధపడడానికి వీలు లేదు. గోవులు ఎక్కడ సంతోషంగా ఉంటాయో అక్కడ ఉద్ధారకత్వం ఉంటుంది, అక్కడ లోకము చల్లగా క్షేమంగా ఉంటుంది. ఆర్తితో బాధతో ఆవు అరిచిందా వెంటనే కళ్ళెర్రబడి వింటాడాయన, ఎవరు నీ బాధకు కారకుడు. గోవు బాధతో అంబారావం చేస్తే మొదట వింటాడాయన, ఎవడు నీ బాధకు కారకుడు అని అడుగుతాడు. భూదేవిగా అడిగితే ఏమో వినొచ్చు వినకపోవచ్చు, కొంచెం క్షమతో ఉండు, నీ పేరేది క్షితి, నీకు ఓర్పు ఉండాలి, భరించగలగాలి అంటాడు. ఆవుగా అరిస్తే వెంటనే వింటాడు, ఏమి నీ బాధ అని అడుగుతాడు. మీరు అందుకే భాగవతం యొక్క ప్రారంభం చూడండి. ఆవు ఎద్దు దగ్గరికి వస్తుంది, ఎద్దు ధర్మం, దాని 4 కాళ్ళు ధర్మం. ఆవు భూదేవి. ఆవు వచ్చి అడుగుతుంది ధర్మాన్ని. ఈ లోకంబున నీవు పూర్వము 4 పాదముల నడతువు, నేడా శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యగదే అని అడిగింది. ఒకప్పుడు కృష్ణ భగవానుడు ఈ భూమి మీద నడిచాడు. ఆయన గోవిందుడు కనుక ఆయన నడిచినప్పుడు నీకు 4 కాళ్ళున్నాయి. ఆయన ఇప్పుడు కృష్ణావతార పరిసమాప్తి చేశాడు. పరిసమాప్తి చేయడం వల్ల ఓ ధర్మమా, నీకు 4 కాళ్ళు లేవు, 3 కాళ్లే ఉన్నాయి. ఒక్క కాలుతో మాత్రమే నువ్వు నిలబడుతున్నావు. ఇంత దారుణమైన స్థితి నీకు కలిగిందే, బాధపడుతున్నానంది ఆవు. ఆవు అంటే భూదేవి. భూదేవి అలా చెప్తే ఎద్దేమందంటే, ఎద్దంటే ధర్మం. ధర్మం ఏమందో తెలుసా? నాకు 3 కాళ్ళు పోయాయని బాధపడటం లేదు. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకు బాధ ఎనుచు కుందెదననగా. నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? నాకు 3 కాళ్ళు లేవని కాదు నా బాధ, డేకుతా. నా బాధ నాకు 3 కాళ్ళు లేవంటే వీళ్ళు బాధపడతారని గుర్తు. ఎవరెవరు? దేవతలకు బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది? ధర్మం తప్పిపోయింది కాబట్టి. యజ్ఞం ఉండదు, యాగం ఉండదు, దేవతలకి హవిస్సు ఉండదు. కోపం చెందినటువంటి దేవతలు వర్షం కురిపించారు, కురిపించిన ఇంటికి పంట పట్టుకెళ్ళేటప్పుడు కురిపిస్తారు, దాని వలన పంట రాదు. కాబట్టి దేవతలకు, ఋషులు బాధపడతారు. ఎందుకు పడతారు అంటే ఋషులకు మనం రుణపడి ఉన్నాం, వాళ్ళు మన ఉద్ధరణ కోసమని వాంగ్మయం ఇచ్చారు. ఋషి ఋణమేమైంది? మేమిచ్చి వీళ్ళు చదువుకుని బాగుపట్టలేదు, ఋషులు బాధపడతారు. ఋషులు బాధపడితే ఈశ్వరుడు బాధపడతాడు. కాబట్టి దేవతలకు, ఋషులకు, నీకు అంటే భూదేవికి పాపులు పెరిగిపోతే నీకు బాధ కాదు, బరువు ఎక్కువైపోతుంది. నాకు ధర్మం ఉండదు, లుప్తమైపోతుంది. కాబట్టి నీకు నానావర్ణాశ్రమములకు, వర్ణములకు, ఆశ్రమములకు కూడా బాధ కలుగుతుంది.